ఈరోజు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నాము. ఫస్ట్ వార్డులో నుంచి నామినేషన్ చేసినటువంటి నామినేషన్ దాఖలు చేసినటువంటి మమతా పోచయ్య గారు ఫస్ట్ వార్డులో బరిలో నిల్చున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. సో ఈ ఫస్ట్ వార్డు అభివృద్ధి భాగంగా ఏ అభివృద్ధి పనులకు పాటుపడతారో, ఏ విధంగా పూనుకుంటారనే అంశంపై మరో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఏ విధంగా ఈ ముందుకు కొనసాగుతున్నారు? నా పేరు కప్ప మమతా పోచయ్య. నేను 1వ వార్డు కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. 1వ వార్డు సభ్యులందరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ సార్కి, అలాగే హరీష్ అన్నకి, కేటీఆర్ సార్కి, యాదరెడ్డి సార్ గారికి, మరియు ఇన్ఛార్జి మల్లేశం అన్న గారికి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏ విధంగా ముందుకు కొనసాగుతారు? సో ఒకవేళ అభివృద్ధికి పాటుపడతారని చెప్పారు కదా, గెలిస్తే ఏ విధంగా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు? సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీ, ప్రతి ఒక్కటి 1వ వార్డు అభివృద్ధి గురించి కృషి పడతానని తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా మమతా గారి భర్త కూడా పూజ మనతో పాటు ఉన్నారు. సో ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి ఈ పరిస్థితుల్లో వార్డులో ఎలా ఉన్నాయి, గతంలో చేసిన అభివృద్ధి అని కొనసాగుతున్నారని చెప్తా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలా ముందుకు కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కానీ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రైతు బంధు వేస్తలేడు, కరెంటు తక్కువ ఉండలేదు, బోల్రాన్ని గాలిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా కేసీఆర్ మళ్ళీ మాకు సీఎం కావాలని కోరుకుంటూ మాకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ సార్కు, హరీశ్రావు సార్కు, కేటీఆర్ సార్కు, మా డాక్టర్ యాదవరెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫస్ట్ వార్డు నుంచి మేము నామినేషన్ వేసినాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు 1వ వార్డు నుంచి మేనిఫెస్టో ఏమైనా విడుదల చేశారు? పనులు ఇంకా మాకు అభివృద్ధి పనులు అనేది మాకు డ్యానేజీ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా మోరీలు ఉన్నాయి, మాకు రోడ్లు కాలేదు, చెరువు వల్ల మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఆ చెరువు నీరు మొత్తం మురికినీళ్ళు అనేది మొత్తం శుభ్రం చేసే బాధ్యత మాకున్నది. అది ఖచ్చితంగా గెలిచిన తర్వాత అది మేము ప్రతి ఒక్కరి సహాయంతో మేము అది క్లియర్గా చేస్తామని మా యొక్క మనవి. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తాం, ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడుస్తామనే నేపథ్యంలో కూడా ఇక్కడ ఫస్ట్ వార్డు నుంచి బరిలో ఉన్నటువంటి మమతా పోచయ్య గారు మనతో పాటే పాలు పంచుకున్నారు. సో ఈ నేపథ్యంలో మాజీ జెడ్పీటీసీ అనేటువంటి ఈ ఫస్ట్ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లేశం గారు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు మీరు అనుకున్నట్టుగానే సో ఈ వార్డుకి ఏ విధంగా ముందుకు ప్రోత్సహిస్తారో, ఈ వార్డుని ఎలా విధంగా డైవర్ట్ చేస్తారని చెప్పి? గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు ఫస్ట్ వార్డులో కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ఆశీస్సులతో, మరియు ఈ గ్రామ వాస్తవుడైనటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదరెడ్డి గారి ఆశీస్సులతో ఫస్ట్ వార్డు బీఫామ్ కప్ప పోచయ్య మమత గారికి వచ్చింది. మరి ఆ బీఫామ్ వచ్చేందుకు వాళ్ళు కంపల్సరీ ఊరును అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకొస్తున్నారు. మరి ఊరిలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ వార్డు ఊరిలో క్యాసరము మరియు గజ్వేల్ ఎస్సీ వాడకట్టు ఏదైతే ఉందో, ఈ వాడకట్టులో ఈ ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి 22,200 చిల్లర ఓట్లు ఏవైతున్నాయో అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు బ్రహ్మరథం పడుతురు. మరి ఎక్కడ చూసినా, ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా, ఏ తల్లి తలుపు కొట్టినా, ఏ అవ్వను అన్నను పలకరించినా కానీ కేసీఆర్ గారికి ఓటేస్తాం, మాకు పెన్షన్ ఇచ్చిండు. మరి ప్రతి ఒక్క కుల సంఘాల వాళ్ళు కూడా మరి గొల్లల ఇళ్ళకి పోతే మరి గొల్లిచ్చిండు. అన్ని ఏ కుల సంఘాల దగ్గర పోయినా కానీ వాళ్ళకు బెనిఫిట్ అభివృద్ధి పథకాలు ఇచ్చారు. అదే విధంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ గల్లీని తీసుకున్నా, ఏ చిన్న విలేజ్ని, ఏ గుడిచెని తీసుకున్నా కానీ కేసీఆర్ గారి అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక స్కీము రాని ఇల్లు అంటూ తెలంగాణ లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలే కాదు, మన గజ్వేల్ మున్సిపాలిటీ కాదు, ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈ గజ్వేల్ మున్సిపాలిటీ బల్దియాలో కేసీఆర్ జెండా, మన తెలంగాణ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సో ఆశావాళ్ళు కూడా బరిలో ఉన్నారు. అసలు ప్రధానంగా ప్రధాన పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళకు ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పదలుచుకుంటారు? ఒకటి, కేసీఆర్ కు ఓటేయాలని మేము రొమ్మిర్చుకొని చెప్పనీకున్నాయి. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో మేము చెప్పకున్నా మా ప్రజలే చెప్తున్నారు. ఫలాని రైతు బీమా తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, కేసీఆర్ కిట్టి తీసుకున్నా, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే శాంతాడంతుంది.
టైం సరిపోదు. కేసీఆర్ చేసిన పథకాలు వందల కొద్ది ఉన్నాయి. కానీ మన కాంగ్రెస్ చేసిన పథకం ఒక్కటి చూపించండి. మొన్నటికి మొన్న మన రైతు బస్తా యూరియా బస్తాలు కావాలంటే లైన్లో నిలబడ్డ రోజులు. యూరియా బస్తాలు దొరకక కొందరు వ్యవసాయం చేసుకున్నారు, కొందరు వ్యవసాయాన్ని ఇడ్సబెట్టిరు. మరి అలాంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి పార్టీ ఉండేందుకు లేకెందుకు? మరి ప్రజలే తిప్పికొడతారు, మరి ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి కూడా ప్రజలు రెడీగా ఉన్నారని కూడా నేను సభాముఖంగా తెలియదు. కాంగ్రెస్ ఇచ్చిన అభయస్థలాల్లో 6 ముఖ్యంగా ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆ అభయస్థలాల్లో ఎంతవరకు నెరవేరింది? అభయహస్తాలలో 6 మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళ 6 ఏదైతే అభయహస్తం ఇచ్చిరో 6 ఒక్కటే ఫ్రీ బస్ ఇచ్చిరు. ఆ ఫ్రీ బస్సులో కూడా ఈ మహిళలు పోయి కొట్టుకుంటందుకే ఉన్నాయి తప్ప ఆ బస్సులు ఇంకో దానికి లేవు. ఇప్పుడు మహిళలే చీకొడుతున్నారు. ఒక్కొక్క దగ్గర చూస్తే ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు, మమ్మల్ని లాగం ఎందుకు చేస్తున్నాడు, మహిళే చీవట్లు పెడుతున్నారు. కాబట్టి ఆ ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చబోడు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు.